గెలవాల్సిన చోట ఓడిపోతే వెన్నుపోటు వల్లే ఇలా జరిగిందని తెలిస్తే పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటున్న నేతలు అందుకు బాధ్యులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు పినపాకలో కూడా అదే జరిగింది. కొన్ని పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు ఓటమి పాలవడంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగానే స్పందించారు. పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ ను ఓడించేందుకు కొందరు పనిచేశారని, అలాంటి వాళ్ల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. మరి ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాదు. రాజకీయాలు చేస్తే హీరోలాగా చేయాలి, హీరోయిజం లాగా చేయాలి, హీరోయిజం ఉండాలి. ప్రజానాయకుడిగా ఎదగాలి, ప్రజలు గుర్తించాలి, ప్రజలు అభిమానించాలి, అట్లా ఉండాలి రాజకీయాలు. టోటల్గా 18 పంచాయతీల్లో టోటల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. మన పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి నాకు ఫోన్ చేసినారు, కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నాను నేను. మన పార్టీలో ఉండి ఎవరైతే 3 రంగుల జెండాని ఓడించేదాని కోసం కక్కుర్తి పడి ఏరే పార్టీతో చేతులు కలిపి మన వార్డు నెంబరు, సర్పంచ్, ఉప సర్పంచ్ల ఓటర్ కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి పార్టీ పరంగా. త్వరలో మీరే చూస్తారు.